ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి నియోజకవర్గంలో నియంత పాలన కొనసాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ రైతులపై అక్రమ కేసులు నమోదు చేయిస్తూ అరిగోస పెడుతున్నారని దుయ్యబట్టారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రైతు ప్రభుత్వం అంటే రైతులపై కేసులు పెట్టడమేనా అంటూ నిలదీశారు. ధాన్యం కొనుగోలు ప్రశ్నించే రైతులను పగబట్టి వారిని కన్నీరు పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు దమ్ముంటే ధాన్యం కొనుగోళ్లపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. పగటి వేళ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే రైతులు నిలదీస్తారన్న భయంతో రాత్రి వేళ దొంగల్లాగా కొనుగోలు కేంద్రాలకు సందర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. రీల్స్ కొరకు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం, లారీకి స్టంట్లు చేయడం మేడిపల్లి సత్యంకే దక్కిందని, దీంతో రైతులకి ఒనగురింది ఏమీ లేదన్నారు. పోలీసులకు దమ్ముంటే నాపై కేసు పెట్టాలని ఏమీ తెలియని అమాయక రైతులపై కాదన్నారు. ధాన్యం కొనుగోలు చేయమని విజ్ఞప్తి చేసే రైతులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బెదిరింపులకు గురి చేస్తూ రౌడీలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రైతులపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, మరి అక్రమ కేసులు, అదేవిధంగా అణిచివేతలు, ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం అప్పుడేమో ఏడిసి కాలు మొక్కి ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఏడిపిస్తుండు. రైతాంగాన్ని మీద పగబట్టిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే అది మేడిపల్లి సత్యమే. ఎందుకంటే దాదాపుగా ఇప్పటి వరకు 30 నుంచి 40% కూడా ఇంకా ధాన్యం కొనుగోలు సెంటర్లలోనే ధాన్యం ఉన్నది. మొన్న గౌరవ కలెక్టర్ గారు, గౌరవ కరీంనగర్ జిల్లా సిపి గారు నారాయణపూర్లో ధాన్యం కొనుగోలు సజావుగా జరగట్లేదని ఒకసారి దాన్ని పర్యవేక్షిద్దామని పరిశీలిద్దామని నారాయణపూర్ గంగాధర మండలం నారాయణపూర్ గ్రామానికి రావడం, వస్తున్నారని తెలిసిన తర్వాత రైతులందరూ కూడా సుమారుగా 40 నుంచి 50 రోజులుగా మరి ఆ కళ్ళాలలో ధాన్యాన్ని పోసి ఉన్నది. దాన్ని ఎలాగైనా లారీలు పంపించి, గన్ని సంచులు లేవు, చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి, ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని వాళ్ళు కలెక్టర్ గారితో గౌరవ సిపి గారితో చెప్పుకుందామని రావడం జరిగింది. కొనుగోలు సెంటర్కి వచ్చినప్పుడు గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ సిపి గారికి మరి మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి, మళ్ళీ వానాలు పడేటట్టున్నాయి, మళ్ళీ తడిస్తే రకరకాల ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళకున్న ఆవేదన, వాళ్ళకున్న దుఃఖాన్ని కలెక్టర్ గారికి సిపి గారికి చెప్పుకుంటున్నటువంటి ధర్మిలాలో తమాషాలు చేస్తున్నావా, ఏం మాట్లాడుతున్నావు, చల్ నోరు మూసుకో అని ఒక గౌరవ ఎమ్మెల్యే రైతును అక్కడనే అందరి ముందటే బెదిరించడం జరిగింది.